ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలం మేము నిత్య కళ్యాణ పెరుమాళ్ళని చూసుకొని తిరుపతికి దారిలోనే కదా వెళదాం అనుకున్నాం. టిక్కెట్లు లేవు, ఫ్రీ దర్శనం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది వేంగమాంబలో. మరి ఎలాగా, ఎక్కడ పడుకుంటాం, ఏంటి, రూములు అవి దొరకవు కదా, టిక్కెట్ ఉంటేనే రూమ్ ఇస్తారు అనుకున్నాం. సరే, ఈ అకామిడేషన్ బిల్డింగ్స్ కట్టారన్నారు కదా, అవి కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అసలు ఎలా ఉన్నాయో తెలిస్తే మనం వీడియో తీసి పెట్టచ్చు అని అనుకున్నాం. ఇది వెంకటాద్రి నిలయంలో కొత్త బిల్డింగు. నిజంగా చాలా బాగుంది, నీట్గా ఉంది. మనం ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి, క్యూలో నుంచోవాలి. మనకి రూమ్ అలాట్ చేస్తారు. అంటే రూమ్ అంటే డార్మెంటరీ. ఇక చూడండి ఎంత బాగుందో. ఆడవాళ్ళకి వేరేగా, మగవాళ్ళకి వేరేగా వాష్రూమ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే పెద్ద హాల్ ఉంది, లాకర్స్ ఇచ్చారు. ఈ ఒక రగ్గు చాప ఇచ్చారు. శుభ్రంగా అందులో పెట్టేసుకొని లాకర్లో మా సామాన్లు. మేము స్నానం చేయడానికి వెళ్ళాము. నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తిరుపతి దర్శనం అనగానే వేంగమాంబలో ఫుడ్ పెట్టిస్తాడు దేవుడు. చూడడానికి ఫ్రీ దర్శనం. కొంచెం ఎక్కువ టైం పట్టినా స్వామిని చూసుకుంటాం. ఎక్కడ పడుకుంటాం అన్నదే ఉండేది. ఈ బిల్డింగ్లోనే కళ్యాణ కట్ట కూడా ఉంది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూము. ఇక్కడేమో బ్రష్లు అవి చేసుకోవడానికి ఇన్ని చాలా ఇచ్చాడు. నీట్గా ఉంది. ఆ లాస్ట్కి బాత్రూమ్స్, సెకండ్కి వాటికిను. ఇవేమో స్నానాలు చేయడానికి ఇట్లా ఇచ్చాడు. అవేమో వేడి నీళ్ళు అక్కడ పెట్టుకొని. రూమ్ దొరకలేదని బాధపడక్కర్లేదు. సరే, ఇలా ఉంది. అన్నమాట రూమ్స్ డార్మెంటరీ కింద ఇలా ఇస్తాడు. ఇలా ఉందన్నమాట. ఇట్లా ఎంత లాకర్స్, ఒక చాప, ఒక రగ్గు ఇస్తాడు. ఇది ఫోన్స్ పెట్టుకోవడానికి అక్కడ. బాగున్నాయి, నీట్గా ఉన్నాయి.